తాడిపత్రిలో మరోసారి హైటెన్షన్ వాతావరణం నెలకొంది. వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డి వర్గాల మధ్య నడుస్తున్న రాజకీయ వైరం మళ్లీ ఉత్కంఠత రేపుతుంది. ఇరు కుటుంబాల మధ్య పచ్చగడ్డి వేసిన బగ్గుమనేంతలా వైరం మరింత ముదిరింది. ఇప్పుడు వీరి మధ్య కలహాలు మరో మలుపు తిరిగాయి. ఈరోజు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని తాడిపత్రికి తీసుకెళ్లాలని, ఆయనకు భద్రత కల్పించాలని హైకోర్టు పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. దాంతో 14 నెలల తర్వాత పెద్దారెడ్డి తాడిపత్రిలో అడుగు పెడుతున్నారు. ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య ఆయన్ను తిమ్మంపల్లి నుంచి పోలీసులు తరలించనున్నారు. ఈసారి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అవసరం అయితే పోలీస్ ఫోర్సును వినియోగించాలని కోర్టు స్పష్టమైన సూచనలు చేసింది. గతంలో న్యాయస్థానం ఆదేశాలు పాటించలేదని అనంతపురం పోలీసులపై అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అయితే అదే సమయంలో తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి శివుడి విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలి రావాలని జేసీ వర్గం పిలుపునిచ్చింది. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొనే అవకాశం ఉందని పోలీసులు అంచనా వేశారు. ఈ మేరకు విగ్రహావిష్కరణ వాయిదా వేసుకోవాలని జేసీ ప్రభాకర్ రెడ్డికి నోటీసులు జారీ చేశారు. అయినప్పటికీ ఏమైనా జరిగిన కార్యక్రమం తప్పక జరుగుతుంది అని జేసీ వర్గం పట్టుబడుతున్నట్లు సమాచారం. ఈ పరిస్థితుల్లో తాడిపత్రిలో రెండు వర్గాల మధ్య మళ్లీ తలెత్తే ఉద్రిక్తతను దృష్టిలో ఉంచుకుని పోలీసులు భారీ బలగాలను మోహరించారు. శాంతి భద్రతల పర్యవేక్షణకే ప్రాధాన్యత ఇస్తానని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఇక హైకోర్టు తీర్పు చరిత్రాత్మకమని కేతిరెడ్డి పెద్దారెడ్డి తెలిపారు. తాడిపత్రి ప్రజలకు అందుబాటులో ఉంటానని, తనని చూసేందుకు పెద్ద సంఖ్యలో రాకూడదని ప్రజలను కోరారు. వైసీపీ శ్రేణులు కూడా సమన్వయం పాటించాలని ఆయన పిలుపునిచ్చారు.